ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ జూలై నెల ధనుస్సు రాశి వారు ఈ గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ధనుస్సు రాశి వారికి ఏ దేవతా అనుగ్రహం వలన వారు ఇంకా అభివృద్ధికి చెందగలుగుతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ జూలై నెల అంతా కూడాను కాస్త హెచ్చు తగ్గులుగానే ఉంటుంది. గ్రహ సంచారం కాస్త అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు ఎదురుపడవలసిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు, అదేవిధంగానే ఫైనాన్షియల్గా కూడా కాస్త ఇబ్బంది పడవలసి ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా అడ్డంకులు చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిన్నవారితో కూడా మీరు మాట పడవలసి ఉంటుంది. బంధుమిత్రులతోటి స్నేహితులతోటి విరోధాలు కూడా వస్తాయి. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధముగా వ్యాపారపరంగా కూడా కాస్త నష్టాలు కూడా మీరు చవిచూడవలసి ఉంటుంది. కాబట్టి వ్యాపారపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరంగా కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళవద్దు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారానికి వెళ్ళి కొత్త పెట్టుబడులు పెట్టి అనేకమైన ఇబ్బందులు పడతారు తప్ప మీరు దానిలో లాభాలు ఏమీ పొందే ఛాన్సెస్ లేవు. కాబట్టి కాస్త వ్యాపారస్తులు ఆలోచించి ఆచితూచి మీరు అడుగులు వేస్తే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే తద్వారా వచ్చే సమస్యలను మీరు ఎదుర్కోవలసి కూడా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రభుత్వ అధికారుల వలన కూడా ఇబ్బందులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సోదాలు ఐటీ డిపార్ట్మెంట్స్ ద్వారా కానీ, లేదా పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదా న్యాయస్థాన సంబంధించిన బాధలు కానీ ఇవన్నీ కూడా మీరు పడవలసి ఉంటుంది. ఈ రాశి వారికి మరి ఇన్ని చెబుతున్నారు కదా శర్మ గారు, మరి ఏమిటి? అన్నీ ఉంటాయి, ఇన్ని మార్గాలు కూడా ఉంటాయి. కాకపోతే ప్రతి వారికి రాశి పరంగా చెప్పడం కాకుండా లగ్నాత్ కూడా ఉంటుందండి. లగ్నంలో ఏ ఏ గ్రహాలు నడుస్తూ ఉన్నాయో ఆ ప్రకారంగా కూడా మనకు ఉంటుంది. అదే విధముగాని రాశి ప్రకారము కూడాను మనము పడవలసిన బాధలు ఖచ్చితంగా పడవలసినది. దేవతా ఆరాధన చేయడం వలన కాస్త తగ్గుముఖం పడుతుంది, అంత తీవ్రతగా ఉండదు. కాబట్టి దేనిది దానిదే లెక్క. అంతేకాకుండా అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు పడవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ గట్రా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులు ముందుగా మీరు సిద్ధమయ్యి ఉండాలి. అనవసరమైన విషయాలలో మీరు ఎంట్రీ కాకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు లేకుండా ఉంటారు ఉద్యోగస్తులు. అంతేకాకుండా స్థిరాస్తులు చరాస్తులు కూడా మీరు అమ్మవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. ఈ జూలై 12 నుండి కుజుడు 6లో ప్రవేశించడం వలన చిన్న తరహా ప్రయోజనాలు కూడా ఏర్పరచుకోగలుగుతారు. కాస్త చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అవి మంచి ఉంటాయి, కాస్త చెడు ఉంటాయి. మీరు ప్రతి వర్క్ను కూడాను అంకిత భావంతో పనిచేయండి. అధికారులు కాస్త జాగ్రత్తగా సమన్వయం పాటించి మీరు పని చేస్తే మాత్రం ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, సంతృప్తికరమైన జీవనం ఉంటుంది. అలాంటి జీవనానికి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మీరు కష్టపడిన దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దొరకదు. అంతేకాకుండా కేతుగ్రహం ఈ నెల మొత్తం అంతా కూడాను మీకు 10వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి దీని కారణంగా మీరు మీ పనిపై తక్కువ ఆసక్తిని కనబరిచే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరియు మీ పనిని ఆలస్యంగా చేయవచ్చు. రేపు చేద్దాములే, మళ్ళీ ఎల్లుండి చేద్దాములే, కాస్త మళ్ళీ నెక్స్ట్ వంతు చేద్దాం, అలా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. తర్వాత చేద్దామని. అదేవిధంగా గందరగోళం ఎక్కువగా ఉంటుంది మీకు. మీ పనిలో ఎక్కడి లేని సమస్యలన్నీ కూడా ఎదురవుతాయి. అవకతవకలు జరుగుతాయి. మీకు తెలియకుండా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. ఇది జరిగితే మీ ఉద్యోగానికి కూడా కష్టకాలం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఐటీ డిపార్ట్మెంట్లో కానీ, ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తూ ఉన్నవారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే మన కిందకు నీళ్లు ఎవరైనా పెడుతున్నారా లేదా, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మొత్తం తడిసేంత వరకు మనం జాగ్రత్తగా ఉండకుంటే కష్టం కదండి. మనం చేసే పనితో పాటు మనని ఎవడైనా ఇబ్బంది పెడుతున్నాడా లేదా, ఆ విషయం కూడా మీరు గమనించాలి, లేదా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ నెల విద్యార్థుల గురించి చెప్పవలసి వస్తే, ఈ నెల ప్రారంభంలో
5వ ఇంటిలో కుజుడు ఉండడం వలన వీరికి చదువుపై ఆసక్తి కలిగిస్తుంది. మీరు మీ విషయాలను వేగంగా మంచి పద్ధతిలో అధ్యయనం చేసుకోవచ్చు. ఈ నెలలో మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు విద్యార్థులు, మరియు మీలో జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానాధికారానికి సరస్వతి అనుగ్రహం తోడవుతుంది కాబట్టి కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు ఇంకా చదువు మీద కాస్త శ్రద్ధ పెడితే ర్యాంక్స్ కూడా కొట్టే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా కుటుంబ విషయానికే వస్తే ఈ రాశి వారికి ఈ నెలలో కాస్త హెచ్చు తగ్గులుగానే ఉందని చెప్పాలి. 2వ ఇంటికి అధిపతి అయిన శని 3వ ఇంటిలో ఉన్నాడు కాబట్టి దీని కారణంగా మీరు మీ డబ్బును మీ తోడబుట్టువుల అవసరాలకు ఖర్చు చేసే అవకాశం కూడా కనబడుతుంది. దానిలో తప్పేమీ లేదు కదా, అక్కా చెల్లెళ్లకు అన్నతమ్మలకు ఇస్తే తప్పేమీ లేదు కదా. కాకపోతే వారితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి మరియు కాస్త బాధ పెట్టే పరంగా కూడా కనబడుతూ ఉంది. కాబట్టి వారి మద్దతు కూడా మీకు కావాలి. మీ ధైర్యాన్ని మాత్రం వదలవద్దు. శక్తితో ముందుకు వెళ్ళండి. ఎంతటి కష్టమునైనా సరే తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. దాని వలన తద్వారా రేపు ఉదయం ఏదైనా జరిగితే దాన్ని మీరు తీసుకొని ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం కాస్త హెచ్చు తగ్గులుగా ఉందని చెప్పాను కదా. అదేవిధంగానే బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం అంతా కూడా మీకు 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి దీని కారణంగా మీరు మంచి విషయాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. అంటే కాస్త దాన ధర్మాలు చేస్తారు, ఎవరికైనా విద్యకు సంబంధించిన దానాలు చేస్తారు, ఎవరైనా డబ్బు లేదు ఇబ్బంది పడుతున్నామంటే వారికి కూడా మీరు దానాలు చేస్తారు. కాబట్టి తద్వారా దాని ద్వారా మీరు పొందవలసిన లాభాలను కూడా మీరు పొందుతారు. అంటే పుణ్యం రూపంలో మీకు వస్తుంది. మీరు ఏదైనా రుణాన్ని ఎవరికైనా ఇస్తే మాత్రం ఆ రుణము మీకు మళ్ళీ తిరిగి రాదు. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రాశివారు. ఈ నెలలో ఎవరికైనా మీరు డబ్బులు మార్చి చేతిలో ఇచ్చారు అంటే వాడు మళ్ళీ మన దాకా డబ్బు తెచ్చి ఇవ్వడు. మీరు వాడికి శత్రువు అయిపోతారు లాస్ట్. కాబట్టి డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మవద్దు. ఇవ్వాలనుకుంటే వాడు 100 రూపాయలు అడిగాడు అనుకోండి, ఒక 10 రూపాయలు ఇచ్చి వాడికి నమస్కారం చేయండి. మళ్ళీ వాడి దగ్గర వాడు మనకి ఇస్తాడు అన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ మాసం చివరిలో మీకు కాస్త అనుకూలమైన విషయాలు, అనుకూలమైన వాతావరణం కూడా కనబడుతూ ఉంది. అంటే చివరిలో 25 తర్వాత 24, 25 ఆ మధ్యలో మీకు కాస్త గ్రహ సంచారం బాగుంటుంది. ఈ రాశి అధిపతికి బృహస్పతి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అది కూడా వ్యాధి గృహమైనందువల్ల ఈ నెల ఆరోగ్య దృక్పథానికి సంబంధించింది కాస్త బలహీన ఫలితాలను కూడా ఇస్తాడు. ఆరోగ్యపరంగా అంతంత మాత్రంగా ఉంటారు. కాలేయము, కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనబడుతుంది. కాస్త ప్రతిరోజు కూడాను నడవడం అలవాటు చేసుకోవాలి, లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన బాధలు మీరు ఎక్కువగా పడవలసి ఉంటుంది. ఉబ్బకాయం, లావు ఎక్కువైపోతారు ఈ మాసం అంతా కూడాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు కూడాను అవకాశం ఉన్నంత వరకు కూడాను మీరు ఎర్రటి కుంకుమను ధరించండి నుదుటి మీద. దాని వలన ఏదైనా శత్రు భయం ఉంటే తొలగిపోతుంది. అవకాశం ఉంటే ఈ జూలై నెల అంతా కూడాను మీరు ప్రతిరోజు కూడాను అమ్మవారికి సంబంధించిన ఏదైనా పారాయణం కానీ, ఎందుకంటే ఆషాఢ మాసానికంతా కూడాను దేవత ఎవరయ్యా అంటే అమ్మవారు. లక్ష్మీదేవి కానీ, కాళీ కానీ, సరస్వతి కానీ, వారాహి కానీ, ఎవరైనా కానీ, దుర్గాదేవి కానీ, శక్తి స్వరూపిణి అమ్మ. కాబట్టి మీరు కాస్త ఈ రాశివారు కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ నెల మీరు ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధన చేయండి. మరవకండి. మీరు అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మ తలుచుకుంటే మనకు చేయనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడాను ఉదయం కుదరలేదు సాయంత్రమైనా సరే ఏదో పారాయణము, కాస్త నామము, అష్టోత్తరము ఏది కుదరకపోతే ఓం దుర్గాయే నమః అనుకోండి, లేదా మహాలక్ష్మీ నమః అని చెప్పండి. ఏదీ కుదరలేదు అంటే కనీసం నమస్కారమైనా చేయండి. నమస్కార ప్రభావం చేతనైనా సరే మీ గ్రహ బాధలు తొలగిపోతాయి. కాబట్టి చెప్పిన విషయాన్ని రాశివారు కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. శర్మగారు చెప్పారు కదా, నోటీస్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అందరూ ఆనందంగా ఉండండి. చెప్పిన విషయాలను ఖచ్చితంగా మీరు పాటించడం వలన గ్రహ బాధలు తొలగి మీరు మీ సహకుటుంబం అంతా కూడాను ఆనందంగా ఉండవచ్చును. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఆ లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా మీకందరూ కూడా కలుగుగాక. మంగళం మహత్తు. స్వస్తి.